ఉమ్మడి ఖమ్మం జిల్లా కేంద్రంలోని ఐడిఓసి ప్రగతి మీటింగ్ హాల్లో బహిరంగ విచారణ కార్యక్రమాన్ని బీసీ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన తరగతుల స్థితిగతుల అధ్యయనంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కులగణన సర్వేలో ప్రజలు విజయవంతంగా పాల్గొన్నారని అధికారులు తెలిపారు. ఆర్థికంగా రాజకీయంగా ఎదుగుదలకు తోడ్పడుతుందని, సంచార జాతుల వారికి కూడా మేలు జరిగే విధంగా ఉంటుందని చెప్పారు. వలసల ద్వారా వచ్చి తప్పుడు కుల ధృవపత్రాలు తీసుకున్న వారిపై పూర్తి స్థాయిలో విచారణ చేపడతామని వెల్లడించారు. ఇప్పుడు సమాజంలో బీసీలకు కులగణన, బీసీలకు రిజర్వేషన్ పెంచాలని ఎందుకు అడుగుతున్నాం? సమాజంలో మాకు ఏవైతే హక్కులు కలగానో, మా దామాషా ప్రకారం ఏదైతే లాభం కలగాలో అది కలగటం లేదు కాబట్టి రిజర్వేషన్స్ కావాలని కోరడానికి అనేది ఇది జరుగుతుంది. అదే బీసీ కులాల్లో చిన్న కులాలుగా ఉన్నవారు, చిన్న సంఖ్యలో ఉన్నవారు అసలు ఈ మా జీవితంలో అనేది మా వారికి ఎవరైనా చట్టసభల్లో పోయే అవకాశం కలుగుతుందా అనే ఒక ఆవేదన, బాధ అనేది వ్యక్తపరచడం జరిగింది. సమగ్ర సర్వే తర్వాత బీసీలోని ABCDE వర్గాల్లో వర్గీకరించి సీట్లను అనేది కేటాయించి మాత్రమే ఎన్నికలకు పోవాలనే వరకు కూడా మాట్లాడటం జరిగింది. బీసీలలోని పెద్ద కులాల వారు అత్యధిక